హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష ఫిజిక్స్. ఎలా ఉన్నారు నాన్న? చాలా రోజులు అయిపోయింది, గ్యాప్ వచ్చింది, కొంచెం బిజీగా ఉండి చేయలేదు క్లాసెస్. సో ఇవాళ నుంచి మళ్ళీ స్టిల్ మనం కంటిన్యూ చేద్దాము, ఓకేనా? సో ఇవాళ లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, డిస్టింగ్విష్ బిట్వీన్ ఎడియాబాటిక్ అండ్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంట. ఓకే, జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ అండ్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్స్ గురించి మనం మాట్లాడాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటన్నా, ద హీట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఆల్రెడీ నేను చెప్పాను ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెసెస్. ఐసోథర్మల్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎడియాబాటిక్ లో ఏముంటుంది, హీట్ కాన్స్టెంట్ గా ఉంటుంది అని. సో ఇప్పుడు ఈ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ గురించి, జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడదాం. ఈ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటన్నా అంటే వర్క్ అనేది జరగదు ఇక్కడ. ఓకే, there is no work done when the temperature will be false, but the gas will be expanded. When the gas is expanded without doing any work done and the temperature falls, that is called as the Joule Thomson expansion అని అంటాము. అంటే ప్రాసెస్ నడుస్తుంది కానీ ఎలాంటి వర్క్ డన్ మనకు అనేది జరగదు అనమాట అక్కడ. ఓకేనా? సో చూడండి నాన్న, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఏమంటుండు, హీట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇన్ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎంట్రోపీ, ఎంథాల్పీ, గిబ్స్ ఫంక్షన్ ఇవన్నీ ఏంటన్నా థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఇన్ జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ తీసుకుంటే ఎంథాల్పీ రిమైన్స్ కాన్స్టెంట్. ఎస్ తో మెన్షన్ చేస్తాం ఎంథాల్పీ, గుర్తుందమ్మా? సో ఇన్ దిస్ ఎడియాబాటిక్ వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ విచ్ ఓవర్కమ్స్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఈ ఎడియాబాటిక్ లో ఏమవుతుందంట, వర్క్ అనేది జరుగుతుంది, వర్క్ ఈస్ డన్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ విచ్ ఈస్ ఓవర్కమ్స్. ఏం చేస్తుందంట, ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అంటే ఎక్స్టర్నల్ గా వచ్చే ఏ ఫోర్సెస్ అయినా కూడా ఇది ఓవర్కమ్ చేయడానికి వర్క్ డన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏవైనా చేంజెస్, సరౌండింగ్ లో జరిగే చేంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ వర్క్ డన్. ఓకే, సో జౌల్ కి వచ్చేసరికి ఇన్ దిస్ వర్క్ ఈస్ డన్ బై ద గ్యాస్ ఆర్ ఆన్ ద గ్యాస్ విచ్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఇంటర్నల్లీ. సో ఇందులో ఏంటంటే నాన్న, వర్క్ డన్ అనేది బై ద గ్యాస్ జరగచ్చు, ఆన్ ద గ్యాస్ జరగచ్చు, బట్ దట్ వర్క్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ఇంటర్నల్ పర్పస్. ఇంటర్నల్ గా మాత్రమే ఈ వర్క్ డన్ ని యూజ్ చేస్తాం. అదేమో ఎక్స్టర్నల్ గా వచ్చే ఫోర్సెస్ ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎడియాబాటిక్ ఇన్ దిస్ కూలింగ్ ఈజ్ కంపారిటివ్లీ హై. అంటే కూలింగ్ అనేది ఇందులో ఈ ప్రొసీజర్ లో మనకి ఎక్కువ వస్తుంది, ఎందుకని హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా ఎడియాబాటిక్ అంటే. సో ఇన్ దిస్ కూలింగ్ ఈజ్ కంపారిటివ్లీ లెస్ ఉంటుంది అనమాట జౌల్ థామ్సన్ లో. ఆపోజిట్, ఫర్ ఎ పర్ఫెక్ట్ గ్యాస్ కూలింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. పర్ఫెక్ట్ గ్యాస్ తీసుకుంటే కూలింగ్ అనేది ఎలా జనరేట్ అవుతుంది అన్నానా, కూలింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్. For a perfect gas, no cooling is produced by Joule-Thomson expansion. Perfect gas అంటే ఏంటన్నా, రియల్ గ్యాస్, పర్ఫెక్ట్ గ్యాస్. ఓకే, ఫర్ ఏ రియల్ గ్యాస్ adiabatic expansion ఆల్వేస్ షోస్ కూలింగ్ ఎఫెక్ట్. అదే రియల్ గ్యాస్ తీసుకుంటే ఏమవుతుందన్నా, ఆల్వేస్ adiabatic ఎక్స్పాన్షన్ అనేది కూలింగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. పర్ఫెక్ట్ గ్యాస్ అంటే ఐడియల్ గ్యాస్. ఐడియల్ గ్యాస్ అని ఎప్పుడు చెప్తాం, ద రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ అన్ ఐడియల్ గ్యాస్ వెన్ ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. తెలుసు కదా. సో రియల్ గ్యాస్, జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ ప్రొడ్యూసింగ్ ఆర్ హీటింగ్ బేస్డ్ ఆన్ ద ఇనిషియల్ టెంపరేచర్. అదేంటన్నా, ఇనిషియల్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి అవుతుంది ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది. ఇనిషియల్ టెంపరేచర్ బిలో ఆర్ ఎబో ఆఫ్ ద ఇన్వర్షన్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెనీ యూజ్ఫుల్ పర్పసెస్. సో మనకి ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ లో జనరేట్ అయిన వర్క్ డన్ ని మనం చాలా యూజ్ఫుల్ పర్పస్ కి యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ జనరేట్ అయిన వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ యూజ్ఫుల్ పర్పసెస్. ఇక్కడైతే యూజ్ చేయలేము. ద సిస్టమ్ పాసింగ్ త్రూ ఈక్విలిబ్రియం ఎట్ ఎనీ ఇన్స్టెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్. సో ఇందులో మనకి ఈ సిస్టమ్ లో ఏంటన్నా, ఎప్పుడైనా సరే సిస్టమ్ ఈక్విలిబ్రియం పొజిషన్ కి తీసుకురావచ్చు. తీసుకొచ్చి ఏం చేయొచ్చు అని అంటున్నాడు, ఆ తీసుకొచ్చిన దాని సిస్టమ్ ని మనం థర్మోడైనమిక్ వేరియబుల్స్ లో ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు అని అంటున్నాడు. ఈక్విలిబ్రియం అంటే ఏంటన్నా, అన్ని కాన్స్టెంట్ గా ఉండటం, సేమ్ ఉండటం. సో ద సిస్టమ్ పాసింగ్ త్రూ నాన్ ఈక్విలిబ్రియం స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంటర్నల్ మెకానికల్ ఇర్రివర్సిబిలిటీ. ఇర్రివర్సిబిలిటీ అంటే
there is no reversible process will be done anamata. So in this rapid expansion does not allow heat exchange with the surrounding. అంటే ఏంటన్నా in adiabatic expansion లో హీట్ అనేది సరౌండింగ్స్ కిను సిస్టమ్ కి మధ్య ఎక్స్పాన్షన్ హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. ఇన్ adiabatic లో హీట్ రిమైన్స్ కాన్స్టెంట్ కదా, అందుకే హీట్ ఎక్స్చేంజ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ adiabatic expansion. In this expression, heat illustrating material to the vessel does not allow or pass the heat through the system. ఇక్కడ ఏంటన్నా ఎక్స్చేంజ్ ఎలో, ఇక్కడ కూడా ఏంటి ఎలో గానీ పాస్ గానీ ఉండదు. హీట్ త్రూ ద సిస్టమ్ వెసల్ నాట్ ఎలో, ఇక్కడ కూడా అంతే. వెసల్ అనేది ఏం చేస్తుందంట, ఎలో చేయదంట హీట్ అనేది ఎక్స్చేంజ్ అవడానికి. జౌల్ థామ్సన్ ఎక్స్పాన్షన్ లో కూడా. నెక్స్ట్ వచ్చేసి డీమాగ్నటైజేషన్ అన్న. ఎక్స్ప్లెయిన్ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. అంటే ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ లాంటిది తీసుకొని డీమాగ్నటైజేషన్ అది అవుతుంది అని చూపించడాన్ని ఆ ప్రాసెస్ నే మనం ఎక్స్ప్లెయిన్ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్ అని చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఒక పారామాగ్నెటిక్ మెటీరియల్ కింద సాల్ట్ ని కన్సిడర్ చేసుకొని హైడ్రోజన్ హీలియం దాని లోపల పంపించి అక్కడ జరిగే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయటాన్ని మనం డీమాగ్నటైజేషన్ అని అంటాము. అంటే ససెప్టిబిలిటీతో మనం మెన్షన్ చేస్తాము. ససెప్టిబిలిటీ Z=C/T తెలుసు కదా మీకు. C ఈజ్ ద క్యూరీ టెంపరేచర్, తెలుసుగా క్యూరీ కాన్స్టెంట్ అంటాం C ని. T అనేది ఏంటి, టెంపరేచర్. సో అసలు ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ద ఫిగర్ షోస్ ద ఆపరేటర్స్ యూజ్డ్ ఫర్ అడియాబాటిక్ డీమాగ్నటైజేషన్. ఇది ఆపరేటర్స్ నానా, ఫ్లాస్క్లు D1 D2 ఫ్లాస్క్, ఇదేమో A అనమాట. ఇక్కడ మనం సాల్ట్ అనే దాన్ని తీసుకుంటాం, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనమాట. ఇదేమన్నా 2 లిక్విడ్ హైడ్రోజన్ D1 లో, D2 లో ఇంకొకటి తీసుకుంటాము, లిక్విడ్ హీలియం తీసుకుంటాము. D1 లో లిక్విడ్ హీలియము, D2 లో లిక్విడ్ హైడ్రోజన్ తీసుకుంటాము. తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ చూద్దాం. ఇనిషియల్లీ పారామాగ్నెటిక్ స్పెసిమెన్ దట్ ఈ సాల్ట్ ఈస్ టేకెన్ ఇన్ ఏ వెసల్. వెసల్ ఏలో తీసుకో, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే సాల్ట్ ని ఇక్కడ తీసుకుంటాం అనమాట. దట్ ఈస్ సరౌండెడ్ బై దివార్ ఫ్లాస్క్ D1 కంటైనింగ్ లిక్విడ్ హీలియం. ఇది దివార్ ఫ్లాస్క్ నాన్న. ఈ D1 అనేది దివార్ ఫ్లాస్క్ అని అంటాం అనమాట. ఈ D1 లో ఏముంటుందంటే నాన్న, ఇట్ ఈస్ ద సాల్ట్ ఈస్ సరౌండెడ్ బై ఏ దివార్ ఫ్లాస్క్ D1. ఈ దివార్ ఫ్లాస్క్ లో లిక్విడ్ హీలియం అనే దాన్ని మనం తీసుకున్నాం అనమాట. అంటే హీలియం గ్యాస్ కదా, అంటే దాన్ని లిక్విడ్ స్టేట్ లోకి మార్చుకొని ఆ లిక్విడ్ హీలియం ని ఈ దివార్ ఫ్లాస్క్ D1 లో పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాం, దిస్ ఫ్లాస్క్ D1 ఈస్ హీటెడ్ ఎట్ లో ప్రెషర్ లో దీన్ని హీట్ చేయాలి టు ప్రొడ్యూస్ హీలియం గ్యాస్. సో లో ప్రెషర్ లో హీట్ చేసినప్పుడు హీలియం, లిక్విడ్ హీలియం వల్ల హీలియం గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. సో గ్యాస్ విచ్ ఈస్ కాంటాక్ట్ విత్ సాల్ట్ D1 is surrounded by another దివార్ ఫ్లాస్క్ D2 which contains liquid hydrogen. సో ఈ ఎప్పుడైతే లో ప్రెషర్ లో ఈ దివాన్ ఫ్లాస్క్ D1 ని హీట్ చేశానో అదేమవుతుందంట, సాల్ట్ తో రియాక్ట్ అవుతుంది. సాల్ట్ ఏది ఏలో ఉన్న ఫ్లాస్క్, ఏలో ఉన్న సాల్ట్ తో రియాక్ట్ అవుతుంది. ఈ దివార్ ఫ్లాస్క్ ని మళ్ళా ఇంకొక దివార్ ఫ్లాస్క్ తో సరౌండ్ చేసా D2 అనే ఫ్లాస్క్ లో. దాంట్లో ఏముందంటే లిక్విడ్ హైడ్రోజన్ ఉందన్నమాట. ఓకేనా. సో ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఆర్డర్ 30,000 గాస్ ఈజ్ అప్లైడ్ టు ద అరేంజ్మెంట్. ఇప్పుడు ఏం చేసా, ఈ అరేంజ్మెంట్ మొత్తానికి ఇక్కడ NS అని ఉంది చూసారా, 30,000 టెస్లా అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, 30,000 గాస్ అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, డ్యూ టు ద అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద సాల్ట్ గెట్స్ మ్యాగ్నటైజ్డ్ అండ్ ప్రొడ్యూసెస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్. మ్యాగ్నటైజేషన్ ఎప్పుడైతే అప్లై చేశానో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ఏ అనే వెసల్లో తీసుకున్న సాల్ట్ ఏమవుతుందంటే నాన్న, సాల్ట్ గెట్స్ మ్యాగ్నటైజ్ అవటం వల్ల ప్రొడ్యూసెస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ అనమాట, విచ్ కెన్ బి రిమూవ్డ్ బై ఇంట్రడ్యూసింగ్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ వెసల్ ఏ. అదేం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది అనమాట. దిస్ గ్యాస్ ఈస్ దెన్ pumped on with a high vacuum pump such that the paramagnetic salt gets థర్మల్లీ ఐసోలేటెడ్. కాన్స్టెంట్ గా ఉంటుంది, టెంపరేచర్ సేమ్ ఉంటుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద టెంపరేచర్ ఆఫ్ ద సాల్ట్ అండ్ లిక్విడ్ హీలియం బికమ్స్ ఈక్వల్. లిక్విడ్ హీలియం ఎక్కడుంది, D1 లో ఉంది. D1 లో ఉన్న దాన్ని ఏ అనే సాల్ట్ యొక్క ఏమవుతాయంట, టెంపరేచర్స్ అనేవి సేమ్ అయిపోతాయి. వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఇప్పుడు ఏం చేద్దాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్విచ్ ఆఫ్ చేస్తే the adiabatic demagnetization of the paramagnetic specimen occurs and the temperature of the specimen falls అనమాట. టెంపరేచర్ ఏమైపోతుందంట, డిక్రీజ్ అయిపోతుంది. సో దాన్ని ఎలా రిప్రజెంటేషన్ ఇస్తాం అంటే, టెంపరేచర్ T కెన్ బి డిటర్మైన్డ్ బై క్యూరీ లా. క్యూరీస్ లా అంటే ఏం చెప్తాం, Z = C/T. Z is the susceptibility of the element
T is the temperature, C is the Curie constant అన్నమాట. Next one. Describe the principle and the method of producing liquid helium by capture method. Capture method అంటే ఇక్కడ కూడా మనం రెండు ఫ్లాస్కులు తీసుకుంటాము. అంటే D1 D2 ఫ్లాస్కులు ఎందుకు యూజ్ చేస్తాం అంటే సరౌండింగ్ లో జరిగే చేంజెస్ అవి ప్రొడక్ట్ చేయడానికి అనమాట. ఇది కూడా లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం అని అంటాము, క్యాప్జా మెథడ్ అని అంటాము. చూడండి నాన్న, రీజనరేటివ్ కూలింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లిక్విఫికేషన్ ఆఫ్ గ్యాసెస్ సచ్ యాజ్ హీలియం. అసలు ఈ రీజనరేటివ్ కూలింగ్ అంటే ఏంటో తెలుసా నాన్న? ప్రొపెల్లర్స్ ఉంటాయి కదా ఏరోప్లేన్స్ లో, వాటిని కూలింగ్ చేయడానికి రీజనరేటివ్ కూలింగ్ ప్రాసెస్ ని మనం అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం ఇన్వాల్వ్స్ లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం బై proceeding and sending it through a coil surrounded by a bath. This bath contain liquid hydrogen boiling under a low pressure. This method is also known as capture method. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా? ఈ పైప్స్ కనిపిస్తున్నాయా? ఈ సరౌండింగ్ ఏ అండ్ బి ఏమంటాం అంటే ఫ్లాస్కులు అంటాం నాన్న. లోపలికి మనం ఏం పంపిస్తున్నాము? హైడ్రోజన్ అండ్ హీలియం ని పంపిస్తున్నాము. ఈ ప్రాసెస్ ని ఏమంటాము అంటే, కూలింగ్ ప్రాసెస్ ని మనం ఏమని అంటామంటే ఏమంటాము? క్యాప్చర్ మెథడ్ అని అంటాం. లిక్విఫికేషన్ ఆఫ్ హీలియం గ్యాస్ బై యూజింగ్ క్యాప్చర్ మెథడ్ అని అంటాం అనమాట. సో action the figure shows the apparatus used for the liquefaction of helium with using capture method. So ఇందులోకి వస్తే ఒక్క నిమిషం నాన్న. The apparatus consists of two double-walled vessels A and B surrounded by Dewar flask to provide perfect heat insertions. A tube P from compression pump is divided into two portions of spiral coils C1 and C2. ఇది ఏ కదా నాన్న? దీంట్లో 2 కాయిల్స్ ఉంటాయి, C1 and C2 కాయిల్స్. అలాగే B తీసుకుంటే C3 and C4 కాయిల్స్ ఉంటాయి. ఇవి ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి S అనే ద్వారా. ఓకే, సో దీస్ కాయిల్స్ reunits at R and again breaks at S. చూడండి ఇక్కడ ఏమవుతాయి నాన్న? R దగ్గర ఏమైపోతాయి? కాయిల్స్ రీయూనిట్ ఇక్కడ కలుస్తాయి అనమాట R అనే పాయింట్ దగ్గర. అండ్ S అనే పాయింట్ దగ్గర ఏమైపోతాయి అంటే సపరేట్ అయిపోతాయి అనమాట. ఓకే, అయితే breaks S forming another two coils C1 and C4. C1 and C2 are enclosed in A and cooled by helium vapor. C1 and C2 ఏమవుతాయి నాన్న? ఏలో ఉన్నాయి. అవి ఏం చేస్తాయి నాన్న? కూల్డ్ బై హీలియం వేపర్. అలాగే C1 and C4 are enclosed in B. C3 and C4 are enclosed in B are cooled by hydrogen vapor. C3 and C4 again meet at T in a vessel A. చూడండి ఇక్కడ T అనే పాయింట్ ఉందా, ఇక్కడ అవన్నీ మళ్ళీ వచ్చి మీట్ అవుతాయి అన్నమాట. సో అసలు ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇనిషియల్లీ హీలియం గ్యాస్ ఆఫ్ 36 atmosphere ఈజ్ కంప్రెస్డ్ యూజింగ్ కంప్రెషన్ పంప్. ఫస్ట్ ఏం చేస్తాం నాన్న? హీలియం గ్యాస్ తీసుకున్నాము, తీసుకొని 36 atmospheres దగ్గర గ్యాస్ ని ఏం చేస్తాము? కంప్రెస్ చేస్తాం అనమాట. అండ్ సెంట్ త్రూ ద ట్యూబ్ PQ. దాన్ని మళ్ళీ ఎందులో పంపిస్తాము? PQ ట్యూబ్ లోకి పంపిస్తాం. ఇది PQ ట్యూబ్ అనమాట. పంపితే ద గ్యాస్ పాసెస్ త్రూ C1 and C2 కాయిల్స్ అండ్ కంబైన్ ఎట్ R. C1 C2 కాయిల్ లో ట్రావెల్ చేసి అది ఎక్కడ కంబైన్ అవుతుంది? R అనే పాయింట్ దగ్గర కంబైన్ అవుతుంది. దిస్ గ్యాస్ అగైన్ ఫ్లోస్ త్రూ C2 and C3 and C4 ఫ్రమ్ S. ఈ S పాయింట్ నుంచి అవి మళ్ళీ ఏమవుతాయి? ఫ్లో అవుతాయి అనమాట. సో హీలియం వేపర్ కూల్స్ C1 and C2 వైల్ హైడ్రోజన్ వేపర్స్ కూల్స్ C3 and C4. ఏం చేస్తుంది? హీలియం వేపర్ ఏమో C1 C2 ని కూల్ చేస్తుంది. ఓకే, హైడ్రోజన్ వేపర్ ఏం చేస్తుంది? C3 and C4 ని కూల్ చేస్తుంది. దస్ హీలియం గ్యాస్ ఈజ్ సఫిషియెంట్లీ కూల్డ్ ఇన్ 2 stages అండ్ దెన్ పాస్ త్రూ నాజిల్ N. అది ఏం చేస్తుంది అన్న? నాజిల్ N నుంచి మనకి బయటకి వచ్చేస్తుంది అనమాట. Cooling occurs at N due to Joule-Kelvin effect. After a few cycles, a liquefied helium can be obtained from vessel into the Dewar flask అన్నమాట. కూలింగ్ ఎఫెక్ట్, జౌల్-కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటన్నా? కూలింగ్ ఎఫెక్టే కాదు, ఏం చెప్పాము? సరౌండింగ్ అనేది హీట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది వెసల్ నుంచి, దాన్ని జౌల్-కెల్విన్ ఎఫెక్ట్, కూలింగ్ ఎఫెక్ట్, న్యూటన్స్ కూలింగ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పుకున్నాం. గుర్తున్నాయి ఇవన్నీ మీకు? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది వాళ్ళ క్లాస్ నాన్న. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, రిప్లై కామెంట్స్ లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.